వృద్ధుల దేశంలో పసికందులు చిగురించిన కొరియన్ల కొత్త ఆశ. ఆ దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధుల దేశంగా మారిపోతుంది. ఎందుకంటే ఆ దేశం నిండా వృద్ధులే ఉన్నారు. దీంతో ఆ దేశ జనాభాలో కూడా సీనియర్ సిటిజన్స్దే పైచెయ్యి. యంగ్స్టర్స్ అంతంత మాత్రంగా ఉన్నారు. ఇక చిన్నపిల్లలు ఉన్నారా లేరా అన్నట్లుగా ఆ దేశం ఉంది. దీంతో ఇక ఆ దేశంలో ఉన్న పండుటాకులు రాలిపోతుంటే జనాభా కూడా తగ్గిపోతుందని ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆందోళన పడింది. ఈలోగా దాదాపుగా 9 ఏళ్ల తర్వాత ఆ దేశంలో కొత్త ట్రెండ్ ఉద్భవించింది, ఆశాకిరణాలను నింపింది. ఇంతకీ ఆ కొత్త ట్రెండ్ ఏంటి? ఆ దేశం పేరేంటి? లెట్స్ వాచ్. ఆ దేశం పేరు దక్షిణ కొరియా. ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధుల దేశంగా మారిపోతుంది. దీనికి కారణం ఆ దేశం చాలా కాలంగా తీవ్రమైన జనాభా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. పెరిగిపోతున్న జీవన వ్యయం, పిల్లల పెంపకానికి అయ్యే భారీ ఖర్చు, ఆఫీసుల్లో పని ఒత్తిడి వల్ల అక్కడ యువత పెళ్లికి పిల్లలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2023లో ఆ దేశ సంతానోత్పత్తి రేటు ప్రపంచంలోనే అత్యంత తక్కువగా 0.721కి పడిపోయింది. సాధారణంగా జనాభా స్థిరంగా ఉండాలంటే ఈ రేటు 2.1గా ఉండాలి. అయితే సౌత్ కొరియాకు 9 ఏళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం జనాభా వృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఒక శుభవార్త అందింది. గత దశాబ్ద కాలంగా పడిపోతూ వస్తున్న జనాల రేటు ఇప్పుడు మెల్లమెల్లగా పుంజుకుంటోంది. గత కొన్నాళ్ళుగా పిల్లలు కనటానికి ఇష్టపడని జంటలు, పెళ్లిళ్లకు దూరంగా ఉండే యువత ఇప్పుడు తమ మనసు మార్చుకుంటుంది. దాని ప్రతిఫలాన్నే తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఆ దేశ భవిష్యత్తుకు ఒక కొత్త ఆశను చిగురింపచేస్తోంది. అయితే 2024లో ఈ పరిస్థితిలో స్వల్ప మార్పు వచ్చింది. 9 ఏళ్ల తర్వాత మొదటిసారి ఈ రేటు 0.748కు పెరిగింది. గత 17 నెలలుగా ప్రతి నెల పుడుతున్న పిల్లల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పెరుగుతూ వస్తోంది. అయితే ఈ సంక్షోభం వెనుక మాయదారి కరోనాయే ప్రధాన కారణమని చెప్పాలి. ఎందుకంటే మహమ్మారి సమయంలో చాలామంది పెళ్లిళ్ళు, పిల్లల ప్లాన్ను వాయిదా వేశారు. ఇప్పుడు వారంతా పిల్లల కోసం సిద్ధమవుతున్నారు. దీనికి తోడుగా బేబీ బూమర్ తరం పిల్లలు ఇప్పుడు 30 ఏళ్ల వయసులోకి వచ్చారు. ఇది పెళ్లికి, సంతానానికి సరైన సమయం కావడంతో జనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటు గతంలో గర్భవతి అయితే ఉద్యోగం పోతుందనే భయం ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీలు పేరెంటల్ లీవ్ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పథకాలు కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం ఇళ్లు కట్టుకోవడానికి సబ్సిడీలు, పిల్లల పెంపకానికి నగదు సాయం, డేటింగ్ ఈవెంట్స్ వంటి వాటి కోసం బిలియన్ల కొద్ది డాలర్లను ఖర్చు చేస్తోంది. అయితే ఈ పెరుగుదల చూసి సంబరపడిపోవడానికి ఇంకా సమయం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దక్షిణ కొరియాలో పిల్లలను పెంచడం అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పని. ప్రైవేట్ ట్యూషన్లు, కోచింగ్ సెంటర్ల కోసం తల్లిదండ్రులు తమ సంపాదనలో సింహభాగాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాగే పిల్లల పెంపకంలో తండ్రుల కంటే తల్లులే ఎక్కువ బాధ్యత మోయాల్సి రావడం కూడా ఒక పెద్ద అడ్డంకి. ప్రస్తుత పెరుగుదల తాత్కాలికమే లేక శాశ్వత మార్పు అనేది రాబోయే కొద్దేళ్లలో తేలనుంది. అయితే చాలా ఏళ్ల తర్వాత వృద్ధుల దేశంలో మళ్లీ వినిపిస్తున్న పసిపాపల ఏడుపులతో కొరియన్లు సంబరపడిపోతున్నారు. కొత్త ఆశలను చూసి ఆ దేశ ప్రజలు ఆనందపడిపోతున్నారు. ఆ దేశ యువత ఇదే ట్రెండ్ను కొనసాగిస్తే సమస్యలు ఉండవు, కానీ ట్రెండ్కు బ్రేక్ పడితే మాత్రం మళ్లీ పరిస్థితులు ముందుకు వచ్చినట్లే.